శ్రీ గణేశాయ నమః. మీరందరూ ఆదర అభిమానించేటటువంటి శ్రీ విద్య సంతోష నిలయం ఆషాఢ మాసంలో 15 రోజులు పూర్తి చేసుకొని పాడ్యమి విధియ తదిలేగా ప్రయాణం చేసుకుంటూ రేపు రాబోయే 24వ తారీఖు రాత్రిగల సంకట చతుర్థి పర్వదినం నాడు ఎవరైతే గణపతి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా పనులందు ఏకాగ్రత కలిగి వారు ఏ పనులైతే తలపెట్టారో ఆ పనులన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రోజున గణపతికి ఎవరైతే ప్రీతికరంగా చక్కనటువంటి ఎర్ర పుష్పాలు రక్త చందన లుప్తాంగం రక్త పుష్పై సుపూజితం అంటాడు. రక్త పుష్పాలు అంటే ఎర్రటి పుష్పాలను ఎవరైతే స్వామిని అర్చన చేస్తారో, అలాగే గణపతికి ప్రీతి మోదకములు అంటే కూడా చాలా ప్రీతి గణపతికి. ఆ రోజున ఎవరైతే పూజానంతరం మోదక నివేదన చేసి కరిగి తెల్ల జిల్లేడు పూలు స్వామి పాదాలకి సమర్పణ చేస్తారో వారందరికీ కూడా సంకటాలన్నీ కూడా తొలగిపోయి ప్రతి కార్యము యందు కూడా విజయము కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ రోజు ప్రత్యేకంగా గణపతికి బుధవారం అంటే చాలా ప్రీతి. ఆ రోజు బుధవారం రావడం కూడా చాలా విశేషం. అయితే ఆ రోజు జన్మ నక్షత్రం వారు అంటే శతభిష నక్షత్రం ఎవరైతే వారు ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకతగా గణపతిని అభిషేకం కానీ అర్చన కానీ అభిషేకం కానీ హోమం చేయడం కానీ చేసుకుంటారు. పూర్వాభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం వారు, అలాగే మఖ పుబ్బ ఉత్తర నక్షత్రం వారు, అలాగే పూర్వాషాఢ మూల ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎవరైతే ఆ రోజున గణపతిని ఆరాధన చేసుకోవడం జరుగుతుందో వారందరికీ కూడా సకల కామ్యములు సిద్ధిస్తాయి. అయితే జన్మరాహు అష్టమరాహు అర్ధాష్టమరాహు దోషాలు ఎవరికైతే ఉన్నాయో, కాలసర్ప దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ కూడా గణపతి అనుగ్రహం చేత చక్కనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కనుక ఈ సందర్భాన్ని విడువక తప్పకుండా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు ఆ రోజున గణపతి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుగాక. శ్రీ విద్యా సంతోషనీయం గురువేదయం పరదేవత అనుగ్రహం అందరికీ ఉండాలి. జై శ్రీరామ్.